ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పాపము చేసి పడిపోయి ఉన్నావా? దేవునికి దూరం అయిపోయి ఉన్నావా? అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిచిపెట్టలేదు, నా కృప కూడా నిన్ను విడిచి దూరం కాలేదు. ఆయన కృప ఇంకా మీ అందు ఉన్నది, మీ ఎడలో ఉన్నది అని ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు సైతం తత్తరిల్లినా. అసలు ఒకసారి ఊహించండి, పర్వతములు తొలగిపోగలవా? పర్వతములు కదలగలవా? మనం కట్టుకున్న ఇల్లులే అంత సులభంగా తొలగిపోగలవు. అలాంటిది పర్వతములు ఎలా తొలగిపోగలవు? మెట్టలు సైతం ఎలా తత్తరిల్లి పడిపోగలవు? పర్వతములైనా తొలగిపోతాయేమో, మెట్టలైనా తత్తరిల్లిపోతాయేమో, కానీ మీ ఎడల నా కృప మాత్రం విడిచిపోదు అని చెప్తున్నాడు. కృప అంటే అర్థం, చాలా మంది కృప కృప అని మాట్లాడుతుంటారు, కానీ కృప అంటే ఏంటో వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉంటారు. కృప అనగా జలప్రళయం సమయంలో అందరూ కూడా చనిపోయారు, నోవాహు కూడా చనిపోవాలి, కానీ నోవాహు ఒక్క కుటుంబం మాత్రమే ఆ జలప్రళయంలో నశించిపోకోకుండా కాపాడబడింది. చూడండి, అది కృప. నోవాహు కృప పొందినవాడు. లోతు కుటుంబము కూడా సొదొమ గొమొర్రా ప్రాంతంలో అగ్ని గంధకముల చేత కాల్చివేయబడాలి, నశించిపోవాలి. కానీ లోతు కుటుంబము నశించిపోకోకుండా వాళ్ళ కుటుంబం ఒక్కటి సేవ్ అయింది, కాపాడబడి బయటకు వచ్చింది. అక్కడ లోతు పైన దేవుడు కృప చూపాడు. అంటే యాక్చువల్గా నశించిపోవాలి, మరణించాలి, నాశనం అయిపోవాలి. కానీ ఆ నాశనములో నుంచి, ఆ కీడులో నుండి, ఆ ప్రమాదంలో నుండి, ఆ ఉపద్రవంలోంచి తప్పింపబడి బయటికి రావడమే కృప. దేవుడు ఆ వ్యక్తి పైన కృప చూపాడు. కానీ లోతు భార్యకు కూడా దేవుడు కృపనిచ్చాడు. ఆమె సొదొమ గొమొర్రా పట్టణం అగ్నిగంధకంలో కాల్చబట్టం చూడాలి అని చెప్పేసి వెనక్కి తిరిగి చూచింది. దేవుడు మాటను అతిక్రమించింది. వెంటనే అక్కడికక్కడికి ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంటే దేవుడు కృప చూపాడు, ఆమెను బయటికి తీసుకొని వచ్చాడు, అగ్నిగంధకంలోంచి తప్పించాడు. అయినప్పటికీ వెనక్కి తిరిగి చూచేసరి కృపను పోగొట్టుకుంది, కృపను కోల్పోయింది, ఉప్పు స్తంభంగా మారింది. మీ ఎడల ఇలాంటి కృపయే దేవుడు చూపించబోతున్నాడు. ఇంకా కృప అనగా దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు అమాంతంగా హెచ్చింపబడి రాజు స్థితిలోకి వెళ్ళాడు. చూడండి, అది కృప. మీ ఎడల కూడా అట్టి కృపే, శాశ్వతమైన కృప. దావీదు పైన చూపిన అదే శాశ్వతమైన కృప మీ పట్ల కూడా దేవుడు చూపించబోతున్నాడు. మీరు కూడా అకస్మాత్తుగా ఉన్నతముగా మీ తోటి వారందరికంటే కూడా అదే కృపను పొంది పైకి హెచ్చింపబడతారు. ప్రభు చెప్తున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. పాపం చేశారా? పడిపోయి ఉన్నారా? సంసోను జీవితంలో కూడా ఆఖరి క్షణంలో కృప పొందాడండి, కృప ఇవ్వబడిందండి. మరలా అభిషేకాన్ని పొందాడు, మరలా ఆత్మను పొందాడు. తన జీవిత కాలం అంతట్లో చేయనంత సేవ ఆఖరి క్షణంలో ఆ కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపం పొంది పాపము చేసిన తర్వాత కూడా కన్నీళ్లతో మొర్రపెట్టగా కృప ఇవ్వబడింది. అద్భుతమైన సేవ. తన జీవిత కాలంలో ఎంతమందిని చంపాడో అంతకంటే మించినటువంటి అభిషేకముతో, అంతకంటే మించిన వ్యక్తుల్ని ఆయన చంపాడు. అదే కృప మీకు ఇవ్వబడుతుంది. పాపము చేసి కృంగిపోయి బలహీనమైపోయి పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుని కృప ఇంకా నీ విషయంలో ఉన్నది. ఆ కృప నిన్ను విడిచిపెట్టి పోలేదు. నువ్వు నిలబడినట్లయితే ఆ కృప యొక్క విలువేంటో, ఆ కృప యొక్క శక్తి ఏంటో నువ్వు గుర్తించబోతున్నావు. ఆ కృప మీ విషయంలో చెలరేగును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసు క్రీస్తు ప్రభా, మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయా తక్కువ స్థితిలో ఉన్నారో, పాపములో పడిపోయి ఉన్నారో, నీకు దూరం అయిపోయి ఉన్నారో, వారి పట్ల నీ కృప కనపరచబడును గాక. తిరిగి మరల వారు నిలబడును గాక. నీ
బిడ్డల కుటుంబాలపై నీ కృప ఉండాలయ్యా, వారి చదువులపై నీ కృప ఉండాలి ప్రభా. అప్పుడే ఆశీర్వదింపబడతాం, అప్పుడే దీవించబడతాం, అప్పుడే హెచ్చింపబడతాం. అటు కృప నీ బిడ్డల విషయంలో కనపడును గాక. వారి వ్యాపారంలో కృప, వారి యొక్క ప్రయాణాలలో కృప, వారు చేసిన ఉద్యోగాలలో కృప, వారి గర్భఫల విషయమే కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. సేవ చేస్తున్న బిడ్డల విషయాలలో కృపనుంచండి ప్రభా, వారి పరిచయంలో కృపనుంచండి ప్రభా, వారి విశ్వాసుల విషయంలో కృపనుంచండి ప్రభా. నీ కృపతో వారిని నింపి లేవనెత్తి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా దేవుని కృప మీకు తోడుగా ఉండబోతున్నది. ప్రైజ్ ద లార్డ్.